14:6 అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టును కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతని కుండును. స్తోత్రం చెప్పండి. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. దేవుడు నాటిన కొమ్మలు ఎలా ఉంటాయట? విశాలముగా ఉంటాయట. మరి నువ్వు విశాలంగా ఉన్నావా, లేకపోతే సంకుచిత స్వభావాన్ని కలిగి ఉన్నావా? కంజెస్టెడ్ మైండ్ కలిగి ఉన్నావా, లేకపోతే విశాలంగా ఉన్నావా? నా ప్రశ్న ఇదే. చాలామంది చాలా కంజెస్టెడ్గా ఉంటారండి, చాలా సంకుచిత స్వభావాలు, చాలా నేరో మైండెడ్గా ఉంటారు. ఈరోజు నా దేవుడు అంటున్నాడు, మనం విశాలపరచబడాలి, మన హృదయాలు విశాలపరచబడాలి. దేవుడు నాకు ఇచ్చిన కొమ్మలు విశాలంగా పెరుగును అంటే ఎక్స్పాన్షన్ అండ్ ఎన్లార్జ్మెంట్. ఎక్స్పాండ్ అవ్వాలి మనం. మన యొక్క ఆత్మీయ పరిపక్వత ఏమవుతుండాలి? రోజు రోజుకి ఎక్స్పాండ్ అవుతుండాలి. ఇరుకులో దేవుడు మనకి ఏం కలుగు చేస్తాడు? విశాలత కలుగు చేసేటువంటి దేవుడు ఆయన. నా హృదయం విశాలపరచబడినప్పుడు నీ ఆత్మల నీ యొక్క ఆజ్ఞల మార్గమున నేను పరిగెత్తెదను. నా ప్రియదేవునాగమా, మన హృదయాలు విశాలపరచబడుతున్నప్పుడు, మన హృదయాలు దేవుడు విశాలం చేస్తున్నప్పుడు ఆయన ఆజ్ఞ మార్గం మనం ఏం చేయాలి? నడవటం కాదు, పరిగెత్తాలి. స్తోత్రం చెప్పండి. ఆయన ఆజ్ఞలు నెరవేర్చడం కొరకు పరిగెత్తాలి. ఈరోజు చాలామంది హృదయాలు స్వార్థంతో నింపబడుతూ ఉంటాయి. చాలామంది హృదయాలు స్వార్థం, విశాలపరచబడేటువంటి అనుభవాలు లేవు, సంకుచిత స్వభావాలు. మానుకుందాం అలాంటి విశాల హృదయం అని అడుగుదాం. లార్డ్ ఎక్స్టెండ్ మై టెరిటరీస్ అని అడిగాడే ఎవరు? ఎబ్బేజు. నా సరిహద్దులను ఏం చేయి అనుకుంటాం. మన ఇళ్ల సరిహద్దులు, మన స్థలాల సరిహద్దులు అనుకుంటాం. కాదు, మన హృదయ సరిహద్దులు కూడా ఏం చేయబడాలి? విశాలపరచబడాలి. పెంచబడుతున్నాయా? విశాలం చేయబడుతున్నాయా? మనది ఎప్పుడు కూడా నేను, నా భర్త, నా భార్య, నా పిల్లలు. లార్డ్ బ్లెస్ మీ, బ్లెస్ మై ఫ్యామిలీ, ఆమెన్. ఒక ఆయన ఎప్పుడు ఇదే ప్రార్థన చేసేవాడట. ఆయన ఎప్పుడు ఏంటంటే మైండ్ ఇంకా ఏమవుతుందంటే వాళ్ళది నేరో మైండెడ్, ఇంకా అది ఎక్స్పాండ్ అవ్వదన్నమాట. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను, తన మైండ్ అంతా ఒకటే, నేను, నా భార్య, నా పిల్లలు. ప్రార్థన చేసిన ఇదే, లార్డ్ బ్లెస్ మీ, బ్లెస్ మై వైఫ్ అండ్ బ్లెస్ మై చిల్డ్రన్, ఆమెన్. ఒకసారి దేవుని సేవకుడు ఎక్కడో పాపం ఇలాంటి స్తుతికుడుకులు జరుగుతున్నప్పుడు, ఈయన పెద్ద ఆయన కదా, ప్రార్థన ఇస్తే బాగుంటుందని చెప్పి మైక్ ఇచ్చి ప్రార్థన చేయమనంటే అక్కడ అదే ప్రార్థన చేసేటట. ఏంటది? ప్రభువా నన్ను దీవించండి, నా భార్యను దీవించండి, నా బిడ్డను దీవించండి, నా ఇంటిని దీవించండి, ఆమెన్ అన్నాడట. ఇక్కడ చేయాల్సిన ప్రార్థన ఏంటి? సంఘం కొరకు ప్రార్థన చేయాలి, ఇంకా చాలా అంశాలు ఉంటాయి, వాటి కోసం ప్రార్థన చేయాలి. కానీ ఈ వ్యక్తి సంకుచిత స్వభావం అనమాట. మనం కూడా చాలా సందర్భాల్లో ఇదే ఆలోచన చేస్తాం. సెల్ఫ్ అనమాట. నేను బాగున్నానా, నా బిడ్డలు బాగున్నారు కదా, చాలే అనేటువంటి ఆ సంకుచిత స్వభావం. ఈరోజున దేవుడు నాటిన కొమ్మలు ఎలా ఉండవంట? సంకుచిత స్వభావాన్ని కలిగి ఉండవు. కాబట్టి మీ జీవితాల్లో సంకుచిత స్వభావాన్ని విడిచిపెట్టండి. సంకుచిత స్వభావాన్ని దేవునికి ఇచ్చేటువంటి విషయంలో సంకుచిత స్వభావాన్ని విడిచిపెట్టండి. నేరో మైండెడ్స్ని విడిచిపెట్టండి. పిల్లలకు కూడా అదే నేర్పిస్తుంటారు చాలామంది తల్లిదండ్రులు. మీరు ఎప్పుడన్నా పిల్లలకు కానుక వేయమన్నారని కానుక వేసేటువంటి టైంలో సో గివ్ దెమ్ బెస్ట్ ఆఫరింగ్, అంతేగాని పిల్లలు కదా అని చెప్పి బ్యాగ్లోంచి బాగా ఎతికి రూపాయి కాసులు, 2 రూపాయల కాసులు వేసారా అంటే ఆడి జీవితాంతం అదే వేస్తూ ఉంటాడు దేవునికి. వాడు నేర్చుకోలేడు, ఇవ్వటం నేర్చుకోలేడు. మన సంకుచిత స్వభావాలు ఎలా ఉంటాయో చెప్తాను చూడండి. స్కూల్ నుంచి అబ్బాయి వస్తాడు, పిల్లోడు వస్తాడు, నువ్వు చక్కగా వాడికి ఏదో ఏదో ఒక తినుబండారాన్ని ఏదో ఇస్తావు. వాడు అలా వరండాలోకి వెళ్ళి అలా తింటున్నప్పుడు పక్కింటి అబ్బాయి చూస్తాడు. చూడగానే నువ్వు చూసారే ఆడు చూస్తున్నాడు కానీ లోపలికి వచ్చి తినే అంటాడు. వాడు చూస్తున్నాడు కానీ లోపలికి వచ్చి తినేయి, ఆడికి పెట్టద్దు. కానీ నువ్వేమన్నావు? ఒరే వాడు వచ్చాడు కాస్త పెట్టరా అని చెప్పవు. నువ్వు వాడికి ఇచ్చేయాల్సి వస్తుంది. నువ్వేం చెయ్యి, ఇంట్లోకి వచ్చి అంటున్నావు. అలాగా చాలామంది అలాగే అంటారు. ఆడికి ఎప్పుడు కూడా ఇతరులకి షేర్ చేయటం అనేది వాడికి తెలియదు. ఇతరులకు పెట్టాలనే బుద్ధి వాడికి తెలియదు. లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది. ఎవరన్నా చూస్తున్నాడో ఇంట్లోకి వచ్చి తినేయి, అంతేగాని వాడికి పెట్టద్దు అనేటువంటి భావన వస్తుంది. కానీ ఆ టైంలో అరే షేరింగ్ ఈజ్ కేరింగ్, వాడు కూడా కొద్ది పెట్టరా అని అంటే కనుక వాడు ఇవ్వటం నేర్చుకుంటాడు. వాడు గివింగ్ అనేది అలవాటు అవుతుంది. ఇచ్చేటువంటి వారు దీవించబడతారు. స్తోత్రం చెప్పండి. దేవుని కానుక ఇచ్చేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే, మీరు ఒకవేళ మంచి కానుక ఇచ్చాము కానీ మీ కుర్రోడి చేత ఏం చేస్తారు, చాలా అతి సాధారణమైన కానుక వేస్తాడు. వాడికి అనుకుంటాడు దేవునికి ఎప్పుడు ఈ రూపాయి ఇవ్వాలన్నమాట, దేవుడికి ఎప్పుడు ఈ 10 రూపాయలు ఇవ్వాలన్నమాట, దేవునికి ఎప్పుడు ఈ 5 రూపాయలు ఇవ్వాలన్నమాట అనేది నేర్చుకుంటాడు. జీవితంలో వాడు అలా సంకుచిత స్వభావంతోనే పెరుగుతుంటాడు. నేను, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు
అనేటువంటి ఉద్దేశంతో పెరుగుతాడు. కానీ వాడు సమాజంలోకి వచ్చిన అదే కంజెస్టెడ్ మైండ్తోనే ఉంటాడు. దేవుడు అంటే ఈరోజు నన్ను విశాలపరచబడాలి. ఇంకా ఎక్కువ యాటిట్యూడ్ మనం ఎక్కడ చూస్తామంటే ట్రైన్స్లో చూస్తుంటాం. మరి ఇప్పుడైతే మీరు జనరల్ కంపార్ట్మెంట్లో మీరు ట్రావెల్ చేస్తున్నారో లేదో కానీ ఎక్కడ భయంకరమైనటువంటి ప్రజలు స్వార్థం, నేను నా కుటుంబం అంతే. తోటి వ్యక్తిని గౌరవించాలి, తోటి వ్యక్తిని అభిమానించాలి, తోటి వ్యక్తికి గౌరవాన్ని ఇవ్వాలి. నేను బాగున్నాను కదా, ఎవరన్నా సరే నా పరిధిలోకి వచ్చారంటే వాళ్ళని ఏం చేయడం, అసలు సహించను అనుకుంటాం మనం. ట్రైన్స్లో ఎక్కువ జరిగేటువంటివి ఏంటంటే చక్కగా ఒక ఆవిడ కాళ్ళు ఆడజాపని కూర్చుంటుంది ట్రైన్లో. అప్పుడు మనం వెళ్ళి ఏదో ట్రైన్ అంతా ఆమె అత్తగారి సొమ్ములాగా, మరి మనం కూడా టికెట్లు కొన్నాం కదా, కూర్చుని పిల్లలకు చెప్తుంది స్టేషన్ రాగా, రే వచ్చేస్తున్నారు కానీ నువ్వు పడుకో, ఇంకెవరికి సీట్లు ఇవ్వద్దు. ఈమె ఆ సీట్ని ఎలా సంపాదించుకుంది, బతిమిలాడి సంపాదించుకుంది. కాసేపటికి వాళ్ళు వెళ్ళిపోతే సీట్ అంతా ఆమెకు వచ్చింది. ఇప్పుడు అంటది ఆ పిల్లోని పడుకోమంటది. లేదమ్మా నేను పడుకొని కిటికీలోని చూస్తానండి, భయ పడుకో. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఇప్పుడు మన పక్కన కూర్చుంటారు, మనకు సీట్ సరిగ్గా ఉండదు. లేదమ్మా నేను కూర్చోలేనంటే కూర్చో అని పడుకోబెడుతుంది. రాగానే బాబుకి 104 జ్వరం అండి. ఎవరికి? ఆడికి జ్వరం లేదు, ఏమీ లేదు, 104 జ్వరం, పడుకోవాలండి అని చెప్పి ఆ సీట్ అంతా ఆక్యుపై చేయాలి. కానీ నువ్వెలా సంపాదించావు? మొత్తం ఆ సీట్లో కూర్చుంటే కొద్దిగా జరగండి అమ్మా, నిలబడలేకపోతున్నావు అమ్మా అని చెప్పి సీట్ సంపాదించుకున్నావు. కానీ ఎప్పుడైతే నీకు ఆ సీట్ రాగానే ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు ఎవరిని రానివ్వకూడదు అక్కడికి. ప్రయాణం చేసేటువంటిది ఎంతసేపు, పోన్లే వాళ్ళకి సీట్ ఇస్తే ఏముందని నిలబడేటువంటి వారు కూర్చుంటారుగా. నీ యొక్క కంజెస్టివ్ మైండ్ ఏంటంటే సంకుచిత స్వభావం ఏంటి, ఇలాంటి సంకుచిత స్వభావాలు మాందాం. అవన్నీ కూడా మనం లిబరల్ అవుదాం. స్తోత్రం చెప్పండి. మంచోడి బుద్ధి ఎక్కడ తెలుస్తుందంట? మంచోడి బుద్ధి మాంసం దగ్గర తెలుస్తుందట. నా పక్క అతనికి 3 మొక్కలు వేశారు, నాకు ఎన్ని మొక్కలు వేశారు? ఫోన్లో ఒక మొక్క తింటే ఏమన్నా అయిపోద్దా? దానికి పెద్ద గొడవ. వాళ్ళు ముందు వరుసలో కూర్చోపెట్టారు, నన్ను వెనకాల వరుసలో కూర్చోపెట్టారు. పాస్టర్ గారు ఆయన పేరే చెప్పారు, నా పేరు చెప్పలేదు, నేను దశమ భాగం ఇస్తాను చర్చిలో. ఏంటివి? కంజెస్టెడ్ మైండ్స్ కాదు. దేవుడు కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను కనపరుస్తాడు. దేవుని సేవకుడు నీకు ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తాడు. ఆయన దేవుని సేవకుడు ఒక్క వ్యక్తిని నిలబెట్టాడు అంటే ఆలోచించేయండి. ఇలాంటి కంజెస్టివ్ మైండ్, ఇలాంటి చీప్ మెంటాలిటీని వదిలేద్దాం. దేవుని కొమ్మలు ఎలా ఉంటాయట? విశాలపరచబడతాయట. యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి అడిగారు, ప్రభువా ఒక వ్యక్తి నేరం చేస్తే, దోషం చేస్తే ఎన్నిసార్లు క్షమించమంటావు? యూదులందరూ కూడా 7 సార్లు క్షమించమంటున్నారు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అని అడిగారు. ఎవరిని? యేసయ్యని. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? అంటే వాస్తవానికి 77 సార్లు అంటాడు. వాస్తవానికి దాని మీనింగ్ ఏంటంటే 70 + 7 అని ఒకళ్ళు అంటారు. 70 × 70 ఎంత అయింది? 490 కదా. అంటే 490 సార్లు అనేటువంటి చాలా చాలా విషయాలు వచ్చినాయి. కానీ దేవుడు అక్కడ ఉంటే మాట ఏంటంటే అన్లిమిటెడ్ టైమ్స్ ఒక వ్యక్తిని క్షమించు. స్తోత్రం చెప్పండి. అన్లిమిటెడ్ టైమ్స్ ఏం చేయాలి? మనం క్షమిస్తూనే ఉండాలి. ఒక వ్యక్తి క్షమాపణ కోరితే క్షమించాలంతే. అది దేవుని యొక్క మనస్సు. నీ భార్య నువ్వు క్షమించలేవు. ఈ టైంలో ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి వారి మనసులో అనుకుంటున్నారు, నేను ఎవరిని క్షమించమని, నా భర్తను నేను క్షమించనండి, నా భార్యని క్షమించను అని చాలామంది క్షమించలేనిటువంటి మనస్సు. నువ్వు అలాంటి మనసు కలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు తెలుసా. ప్రభు అయితే నేను క్షమించేయాలి. ఎప్పుడు ప్రభు సన్నిధికి వచ్చినా సరే ప్రభు క్షమించు అంటే, ఇప్పుడు నువ్వు ఎంత ఘోర పాపం చేసినా సరే ప్రభు నిన్ను ఏం చేసేయాలి? క్షమించాలి. కానీ నువ్వు మాత్రం ఎవరిని క్షమించవు. ప్రభు నేను క్షమించేయాలి కానీ నువ్వు మాత్రం ఎవరిని క్షమించు. మరి ఇదేంటి? ఇదే న్యాయం. కాబట్టి విశాలపరచబడదాం. చాలా విషయాలు ఉన్నాయి. సో మన యొక్క ప్రభు కొమ్మలు ఎలా ఉంటాయట? విశాలంగా ఉంటాయట. స్తోత్రం చెప్పండి. చిన్న చిన్న విషయాలు, చిన్నపిల్లలు గొడవలు ఆడుకుంటారు, అలాంటివి మానేద్దాం. పెద్దోళ్ళు అయిన తర్వాత చెప్పండి, చిన్న పిల్లలు గొడవలు ఆడుకుంటారు. ఏమంటే దేనికోసం? ఆ జంతికి కోసం, ఆ చెకోడీ కోసం దెబ్బలాడుకుంటారు. అలాంటి దెబ్బలాట్లు ఉండకూడదండి. వీఆర్ మెచ్యూర్డ్. మనం మెచ్యూర్డ్గా ఉండాలి. సంఘాల్లో కూడా చెప్తున్నాను, చాలామంది మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాలి. చాలామంది మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాలి తప్పించి సో విశాలపరచబడిన సంకుచిత స్వభావాలుగా ఉంటే నువ్వు దీవించబడలేవు. అర్థమవుతుందా? యెహోవా నాటిన కొమ్మలు ఎలా ఉంటాయి? విశాలంగా ఉంటాయి. విశాలపరచబడాలి.
అది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక చివరి కొమ్మ గురించి చెప్తాను, యోసేపు. యోసేపు గురించి ఏ కొమ్మ అని రాయబడింది చదవండి ఒకసారి. 49వ అధ్యాయం 22వ వచనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 42వ అధ్యాయం 22వ, ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఫలించడి కొమ్మ, యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును, గోడ మీదకి ఎక్కి వ్యాపించును. చాలండి, యోసేపు ఫలించడి కొమ్మ. జోసెఫ్ ఈజ్ ఎ ఫ్రూట్ఫుల్ బ్రాంచ్. జోసెఫ్ ఈజ్ ఎ ఫ్రూట్ఫుల్ బ్రాంచ్. ఫలించడి కొమ్మగా యోసేపు మనకు కనబడుతున్నాడు. నిజంగా యోసేపుని దేవుడు బహుగా దీవించాడు. తండ్రి అయినటువంటి యాకోబు కూడా యూదా గురించి, యోసేపు గురించి ఎక్కువ ప్రస్తావించాడు. యూదా గురించి మాట్లాడి యోసేపుని ఎక్కువగా ఆశీర్వదించాడు. ఫలముల్ని దేవుడు ఈరోజు ఆశిస్తున్నాడు. నా ప్రియ, నువ్వు ఫలిస్తున్నావా? నా సూటి ప్రశ్న. క్రైస్ట్ టెంపుల్కి సుమారుగా 2-3 సంవత్సరాల నుంచి నువ్వు వస్తున్నావు, నీలో ఆత్మఫలం ఉందా? ఒకసారి చెక్ చేసుకుందామా? నువ్వు ఆత్మఫలం ఫలిస్తున్నావా? మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలిస్తున్నావా? నీతి ఫలాన్ని ఫలిస్తున్నావా? ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. మీరు ఒక మొక్కని వేశారు, అది చెట్టు అయింది, దాని నుంచి ఏం ఆశిస్తారు మీరు? మామిడి చెట్టు కొనుక్కుని వచ్చారు ఎక్కడదో అని, చాలా మంచి బంగినపల్లి మామిడి చెట్టు అని ఆ మొక్కను తీసుకొచ్చి నాటారు, చక్కగా పెంచారు, ఎరువేశారు. దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? మంచి ఫలాలు వచ్చాయి, ఇంకా బయట ఎక్కడ కొనుక్కోకూడదు, మన చెట్టుయే తినేద్దాం మనం ఈ సంవత్సరం అని అనుకున్నాం. మన చెట్టు కాసినటువంటి కాయలతోనే ఆవకాయ పచ్చడి పెట్టేసుకుందాం అని ఎంతో ఎక్స్పెక్ట్ చేసావు. కానీ అది చెట్టు కనబడుతుంది కానీ ఏమి లేదు, దానికి ఫలాలు లేవు, కాయలు లేవు. ఎలా ఉంటుంది నీ పరిస్థితి? బాబా దెబ్బ అయిపోయాను, ఈ చెట్టుని కొన్నాను కానీ ఈ చెట్టు నుంచి ఏమి రావట్లేదు. దేవుడు కూడా నిన్ను నాటి తన స్వారూప్యంలో నిన్ను కలుగు చేసి తన రక్తాన్ని నీకోసం ధారపోసి నిన్ను రక్షించి ఒక మంచి సంఘంలో నాటి, నిజంగా ఆ సంఘంలో వాడబడాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఫలాలు చూస్తుంటే నీలో ఏమి లేవు. ఆకులు ఉన్నాయి, కొమ్మలు ఉన్నాయి, కాండం ఉంది, కానీ ఏమి లేవు, ఫలాలు లేవు. ఆ యొక్క యజమానికి ఆ చెట్టు ద్వారా ఆనందం ఉంటుందా? లేదు. ఫలములు నాశించాడట దేవుడు, కానీ ఫలములు ఫలించట్లా. యోసేపు ఫలించాడు. మనం అనుకుంటే యోసేపు డబ్బులో బాగా ఫలించాడు, రాజు అయిపోయాడు. కాదు, ఆత్మీయంగా ఫలించాడు యోసేపు. యోసేపు గురించి దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నప్పుడు ప్రతి భక్తుని గురించి ఏదో పాపం రాయబడింది, కానీ పరిశుద్ధంలో పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు గురించి ఏ పాపం కూడా వారిలో లేదని, వారిలో ఏ లోపాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తి చూపించలేదు. దావీదు పాపం చేశాడని రాయబడింది, అబ్రహాము పాపం చేశాడని రాయబడింది. అంటే వారు కొన్ని సందర్భంలో తప్పిపోయారు, కానీ ఇద్దరు యవ్వనస్తులు వారి జీవితంలో పాపం లేకుండా పరిశుద్ధంగా జీవించారు. వారిలో ప్రముఖుడు యోసేపు, రెండోదిగా దానియేలు. ఇద్దరు కూడా వారిలో ఏం లేదు. అంటే వారు ఆత్మీయంగా అంతగా ఫలించారు, ప్రేమలో ఫలించారు, కృపలో ఫలించారు. ఆ తర్వాత ఆత్మఫలంలో ప్రాముఖ్యమైనది ఏంటి? ఆశా నిగ్రహం. చెప్పండి అందరూ. సెల్ఫ్ కంట్రోల్.